భీమవరానికి చెందినటువంటి తేజస్విని విజయవాడలోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తూ ఉండేది. అదే కాలేజీలో సీనియర్ అయినటువంటి అంజద్ ఇన్స్టాలో పరిచయం చేసుకొని ప్రేమ పేరిట ఈ అమ్మాయిని డ్రాప్ చేసి 9 నెలల క్రితం జమ్మూ కాశ్మీర్ తీసుకెళ్లడం జరిగింది. తన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వం మారడంతో ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడంతో పవన్ కళ్యాణ్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. మరి 9 నెలలుగా రాని అమ్మాయి 9 రోజుల్లోనే విజయవాడ చేరింది. అంజద్ అంతకుముందుకే ఒక అమ్మాయిని 2 సంవత్సరాల క్రితం ఇదే విధంగా మోసం చేయడం జరిగింది. దయచేసి మరి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు లీడర్లు ఎంతమంది ఉంటారు? కాబట్టి తల్లిదండ్రులే జాగ్రత్త వహించాలి, అమ్మాయిలే జాగ్రత్త వహించాలి. ఇది ఒక ట్రెండ్ నడుస్తుంది, ఒక మోసం ఇంటర్నేషనల్ ఒక మోసం జరుగుతుంది. హిందూ యువతి కూడా మోసం చేస్తూ దోస్తుల రూపంలో, క్లాస్మేట్ రూపంలో, ఫ్యామిలీ ఫ్రెండ్స్ రూపంలో ఉంటూ ఈయన ముండా కొడుకులంతా ఇట్లా తయారయ్యారు. దయచేసి తల్లిదండ్రులు కానీ, అమ్మాయిలు కానీ